మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరరామరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేవి మీరు ఎక్కువగా అందరికీ సజెస్ట్ చేస్తూ ఉంటారు, అంటే ఇన్వెస్టింగ్ పరంగా. చాలామందికి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎస్ఐపి అనే ప్రాసెస్ ద్వారా మనం ఎంత సంపాదిస్తాం అనే చాలామందికి ఐడియా ఉంది. కానీ ఇదంతా ఎవరు హోల్డ్ చేస్తున్నారు, వీళ్ళని ఫండ్ మేనేజర్స్ అని అప్పుడప్పుడు మీ మాటలో వినడం తప్ప వీళ్ళ గురించి ఎక్కువగా తెలియదు. అసలు ఇలా ఫండ్ మేనేజర్స్ మనం కూడా అవ్వాలి అంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది, దీనికంటే ఏదైనా స్టడీస్ ఉన్నాయా, అయ్యాక దీనికి సంబంధించి శాలరీలు ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలని ఎప్పటి నుంచో ఒక ఇంట్రెస్టింగ్ క్యూరియాసిటీ ఉందన్నమాట. సో దీని గురించి ఏం చెప్తారు మీరు? ఫినాన్స్ వరల్డ్లో ద బిగ్గెస్ట్ క్వాలిఫికేషన్ అంటే సిఎఫ్ఏ అండి, అండ్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్ అంటారు వీళ్ళని. బేసిక్గా ఏంటంటే చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ అనమాట వీళ్ళు. సో సిఎఫ్ఏ అంటారు. ఇది లైక్ ఇండియాలో మన సిఏ, ఐసిడబ్ల్యూ బాడీస్ ఎలా ఉంటాయో అమెరికాలో ఉండి వరల్డ్ వైడ్గా కంట్రోల్ చేసే బాడీ అనమాట సిఎఫ్ఏ బాడీ. దీంట్లో ఏంటంటే 3 levels ఎగ్జామ్స్ లేయర్స్ ఉంటాయి. అండ్ ఇంతకుముందు అయితే డిగ్రీ ఉండాలి ఇది ఎన్రోల్ అవ్వాలి అంటే. బట్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ 2 ఎగ్జామ్స్కి డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా అవసరం లేదు. బట్ ఫైనల్ పేపర్ సబ్మిషన్ మాత్రం డిగ్రీ అడుగుతారు. అంటే డిగ్రీ చదువుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ కోర్స్ ఫీజు అది రఫ్గా 1.5 lakh per annum చొప్పున అవుతుంటుంది. ఎగ్జామ్ అయితే ఒక ఎగ్జామ్ ఉంటుందండి, 2 sectionలో జరుగుతుంది లెవెల్ 1 అయితే. అండ్ ఆల్మోస్ట్ 4.5 hours జరిగింది ఎగ్జామ్ లెవెల్ 1ది. అంటే 10 papers ఒకటే ఎగ్జామ్. అండ్ సెకండ్ ఇది ఫస్ట్ పేపర్ క్లియర్ అయింది అనుకోండి, మళ్ళీ సెకండ్ పేపర్ అది కూడా అంతే, 10 papers ఒకటే ఎగ్జామ్. అండ్ ఫైనల్గా 10 papers ఒకటే ఎగ్జామ్. మొత్తం మీద 3 layers 3 ఎగ్జామ్స్ ఉంటాయి అనమాట. ఈ 3 క్లియర్ అయిపోతే సిఎఫ్ఏ కంప్లీట్ అయినట్టు లెక్క. ఫస్ట్ 2 పేపర్స్కి అయితే ఎలాంటి క్వాలిఫికేషన్ లేకుండా ఎవరైనా ఎన్రోల్ అవ్వచ్చు. ఓకే. బట్ థర్డ్ పేపర్ కల్లా మాత్రం మీరు డిగ్రీ కంప్లీట్ అయినట్టు మనం సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అంటే కెరీర్ పరంగా ఫినాన్స్లో వరల్డ్ హై ఎండ్ కెరీర్ అంటే సిఎఫ్ఏ అండి. మోస్ట్ ఆఫ్ ది ఫండ్ మేనేజర్స్ అంటే మ్యూచువల్ ఫండ్ కావచ్చు, లేకపోతే పిఎంఎస్ సర్వీస్ రన్ చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే హెడ్జ్ ఫండ్స్ కావచ్చు వరల్డ్ వైడ్గా, వాళ్ళందరూ ఎక్కువ శాతం క్వాలిఫికేషన్ ఏంటంటే ఈ ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచే వస్తాయి. ఎందుకంటే వీళ్ళు క్వాంటిటేటివ్ మెథడ్స్లో, ఎకనామిక్స్లో, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, డెట్ ఫండ్స్ అంటే డెరివేటివ్స్, వీటన్నిటిలో ఎక్స్పర్టైజ్ అనమాట. దాన్ని ఒక అకాడమిక్ లాగా ఇన్డెప్త్లో నేర్చుకుని వస్తారు కాబట్టి వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఉంటుంది అనమాట. అయితే ఫండ్ మేనేజర్ అవ్వాలంటే మ్యూచువల్ ఫండ్స్కి కంపల్సరీ సిఎఫ్ఏ ఉండాలంటే అవసరం లేదండి. ఈవెన్ డిగ్రీ బిఏతో కూడా రీసెర్చ్ అనలిస్ట్గా బిగిన్ చేసుకొని కెరీర్ స్టెప్ బై స్టెప్ ప్రమోషన్స్ మీద కూడా ఫండ్ మేనేజర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే చాలామంది మనం ఇండియాలో ఫండ్ మేనేజర్ చూసుకుంటే వాళ్ళ క్వాలిఫికేషన్ ఎంబీఏ లేదా డిగ్రీ ఉంటుంది. అంటే ఎక్స్పీరియన్స్ మీద వాళ్ళు ఆ స్టేజ్కి వస్తారనమాట. అండ్ ప్యాకేజ్ వైజ్ చూస్తే చాలా బాగుంటుంది, అందులో డౌట్ లేదు. టాప్ 10 ఫండ్ హౌస్లో వాళ్ళ శాలరీస్ ఏ రేంజ్లో ఉంటే చూడండి. ఓకే. అండ్ వీళ్ళకి మన ఎస్బీఐ చూసామనుకోండి, ఎస్బీఐలో శ్రీనివాసన్ ఇయర్లీ ప్యాకేజ్ 4.8 crore. ఇయర్లీ 4.8 crore. అండ్ డిపి సింగ్ తనది డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అనమాట ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్కి. తన శాలరీ రఫ్గా అరౌండ్ 4 crore per annum. అండ్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్స్కి నిమేష్ చూశారనుకోండి 8 కోట్లు ప్యాకేజ్ per annum. అండ్ ఎస్ నరేన్ ప్యాకేజ్ 5.4 lakh, 5.4 crore అనమాట. అండ్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ మనం చూసామనుకోండి, నవనీత్ మునీత్ 8 crore ప్యాకేజ్. అండ్ సిరాగ్ గారిని చూసుకుంటే 5 crore. అండ్ నిప్పాన్ సందీప్ చూసుకుంటే 8.2 crore. అంటే బేసికల్గా వీళ్ళకి ఒక్కొక్కరికి యావరేజ్ మీద 5 to 6 crore ప్యాకేజ్ వస్తుందండి. అంటే కోటాక్ అయితే నీలేష్కి అయితే ఆల్మోస్ట్ 15 crore ప్యాకేజ్. 15 crore. అండ్ హర్షాక్ అయితే కోటాక్ మ్యూచువల్ ఫండ్స్లో 10 crore ప్యాకేజ్. అండ్ ఆదిత్య బిర్లా కావచ్చు. మొత్తం అయితే నేను టాప్ 10 దానికి స్క్రీన్ షాట్ పంపిస్తున్నా చూడండి. అంటే యావరేజ్ మీద వీళ్ళది ఒక 5 to 10 crores దాకా ఉంటుంది ప్యాకేజ్. ఇది కాకుండా ఇంకా ఇన్సెంటివ్స్ అని, వన్ టైం సెటిల్మెంట్ చాలా ప్యాకేజ్ ఉంటాయి. ఫినాన్స్లో ఉన్న బ్యూటీ ఏంటంటే పర్ఫార్మెన్స్ బేస్డ్ అనమాట ఈ ఇండస్ట్రీ. సో స్ట్రెస్ ఎక్కువ, రివార్డ్ ఎక్కువ, అండ్ కెరీర్ బాగుంటుంది. సో ఎవరైనా సరే ఒక ఫినాన్స్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఐ డూ స్ట్రాంగ్లీ సజెస్ట్ గో ఫర్ సిఎఫ్ఏ. కెరీర్ పరంగా బాగుంటుంది, ఇటు జాబ్స్ బాగుంటాయి, ప్లస్ ఓన్గా కూడా ఇయర్లో మనం ఆపరేట్ చేసుకోవాలి. అవును. అంటే ఇక్కడ ముఖ్యంగా నేను మెస్మరైజ్ అయిన విషయాలు చెప్తాను సార్. ఫస్ట్ మీరు చెప్పిన దాంట్లో డిగ్రీ కూడా అవసరం లేకుండా ముందు మొదటి 2 ఎగ్జామ్లు రాయొచ్చు అన్నారు. అది నిజంగా షాకింగ్ థింగ్. ఎవరైనా ఇప్పుడు గ్రాడ్యుయేషన్ లేకుండా టెలికాలింగ్ జాబ్ కూడా ఇవ్వని సిచ్యువేషన్లు ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఒక ఫండ్ మేనేజర్ వితౌట్ డిగ్రీ ప్రిపేర్ అవుతూ, దాని అర్థం అసలు లేకుండా కాదు, చదువుకుంటున్న టైంలోనే
ఫస్ట్ ఒక 2 ఎగ్జామ్లు క్వాలిఫై స్కోప్ ఇవ్వడం ఇట్స్ అమేజింగ్. రెండో విషయం, కేవలం డిగ్రీ మీద ఒక ఫండ్ మేనేజర్ ఎన్ని కోట్ల సంపాదించడం అనేది అబ్జర్వ్ చేస్తే డిగ్రీతో కూడా మీరు కోట్లు సంపాదించవచ్చు అనే ఒక స్టేట్మెంట్ చాలా రెవల్యూషనరీ అని చెప్పొచ్చు. ఎలా వర్క్ అవుతుంది సార్ ఇదంతా? ఫినాన్స్ ఏరియా వరకు లైఫ్లో సెటిల్ అవ్వాలంటే షార్ట్ కట్ రూట్ అండి ఫినాన్స్ ఏరియా. మిగతా వాటిలాగా ఇప్పుడు మిగతా అనుకోండి లాయర్, డాక్టర్ ఇవనుకోండి. ఇప్పుడు లాయర్ అనుకోండి BABL 5 years, మళ్ళీ తర్వాత అసిస్టెంట్గా మళ్ళీ వర్క్ చేసేసి మళ్ళీ 2-3 years. ఒక లైఫ్లో సెటిల్ అవ్వాలని 10 years పడుతుంది. ఒక డాక్టర్ 5.5 years, హౌస్ సర్జన్ 1 year, 2-3 years అసిస్టెంట్ డాక్టర్ 10 years పడుతుంది. ప్రతి ఇండస్ట్రీలో ఇలా 5 to 10 years టైం పడుతుంది. బట్ ఫినాన్స్లో ఉన్న బ్యూటీ ఏంటంటే వితిన్ 2 yearsకి మంచి పొజిషన్ జరగచ్చు. ఇప్పుడు ఈవెన్ అదేంది ఇండియాలో కూడా ఈవెన్ చార్ట్ అకౌంటెంట్ కొన్ని ఏరియాలో చాలా బాగా సాలరీస్ ఇస్తారు వాటికి కూడా. అండ్ ACCA 10th చేస్తారు, మామూలు చేశారు కదా, 10th అయిపోయి చేసుకోవచ్చు. ఇప్పుడు CFA కూడా డిగ్రీలో ఉన్నప్పుడు 2 levels క్లియర్ చేసుకోవచ్చు. అందుకని అంటే కొంచెం పేరెంట్స్ కొంచెం స్మార్ట్గా ఉంటే అంటే కిడ్స్ కనుక బాగా ఇంట్రెస్ట్ అనుకుంటే ఫినాన్స్ తొందరగా లైఫ్లో సెటిల్ అవుతారు తక్కువ డబ్బులతోటి. ఎందుకంటే మిగతా వాటిలాగా మనం టాప్ మోస్ట్ యూనివర్సిటీలో సీట్ రావాలి అంటే కాంపిటీషన్కి ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి, ఇలా ఏమి ఉండదు ఈ ఇండస్ట్రీలో. సో 10th అయిపోయిన MEC, ఓకే, అది అయిపోయిన తర్వాత ఇమీడియట్లీగా CFAకి ఎన్రోల్ అయ్యారనుకోండి డిగ్రీతో పాటు. డిగ్రీ 2 yearsలో ఉన్నప్పుడు 2 levels క్లియర్ చేశారనుకోండి, level 1, level 2, చాలా మంచి కెరీర్ సెటిల్ అవుద్ది. అయితే పర్సంటేజ్ అంత ఈజీ ఏం కాదు, పాస్ పర్సంటేజ్ వెరీ కాంపిటేటివ్ వరల్డ్ ఈ ఏరియాలో మాత్రం. అందుకని వరల్డ్ వైడ్గా గ్లోబల్ కాంపిటీషన్ ఇది, ఇండియా కాదు. ఎందుకంటే వరల్డ్ వైడ్ చూసుకుంటే CFA level 1లో అంటే పాస్ పర్సంటేజ్ 30 కన్నా ఎక్కువ దాటినవారు. అంత టఫ్గా ఉంటుంది, అందులో డౌట్ లేదు. అంటే ఎగ్జామ్ రాసిన అందరిలో కల్లా టాప్ 13 మాత్రం క్లియర్ చేస్తారు, మరి మిగతా వాళ్ళు మళ్ళీ రాసుకోవాలి. రెండోది ఎగ్జామ్ ఫీజు రఫ్గా 50,000 దాకా ఉంటుంది ఇండియన్ కరెన్సీలో. ఈచ్ ఎగ్జామ్ ఫీజే ఉంటుంది 50,000 దాకా, ఎందుకంటే అమెరికా డాలర్లు పే చేస్తాం కాబట్టి. అందుకని కొంచెం ఎక్స్పెన్స్ అనుకోవచ్చు. బట్ కిడ్ త్వరగా లైఫ్లో సెటిల్ అవ్వాలి అండ్ మనీ రిలవెంటెడ్ ప్రొఫెషనల్ ఉండాలి అంటే మాత్రం CFA మోస్ట్ అథెంటికేట్. ఈ మధ్య ఇండియాలో ట్రెండ్ ఏంటంటే ఈవెన్ CA చేసిన వాళ్ళు కూడా, ICW కాస్టింగ్ చేసిన వాళ్ళు కూడా అందరూ CFA చేస్తున్నారు మళ్ళీ తిరిగి. ఇది ఫినాన్స్ ఏరియాలో బాగుంటుంది అని చెప్పేసి, ఎందుకంటే వరల్డ్ వైడ్గా ఉంటాయి కెరీర్స్ ఇవి. అండ్ ఇవాళ రేపట్లో ఫినాన్స్ వరల్డ్ వైడ్గా అన్ని చోట రెస్పాండ్ అవుతుంది. అండ్ పర్టికులర్ హైదరాబాద్లో అయితే ఒక గ్లోబల్ MNC కంపెనీసే CFA మీద జాబ్ వచ్చే కంపెనీ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు స్టేట్ టీట్ కార్పొరేషన్ వరల్డ్లో 4th బిగ్గెస్ట్ AMC కంపెనీ, అది హైదరాబాద్లో IT సిటీలో ఉంది, అక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. అండ్ మ్యూచువల్ ఫండ్ గ్లోబల్ అవుట్ రన్ చేస్తున్నారు. అండ్ ఫినాన్స్ కంపెనీ చాలా ఉన్నాయి, S&P ఉంది హైదరాబాద్లో. అందుకని CFA చేసిన వాళ్ళకి మంచిగా వస్తుంది. ఇందులోనే బ్యూటీ ఏంటంటే వీళ్ళకి అటు అకౌంటింగ్ ఉంది, ఇటు ఫినాన్స్ ఉంది, IT కూడా మ్యాండేటరీ పేపర్ ఉంటుంది వీళ్ళకి. ఓకే, అంటే ఆల్రెడీ వీళ్ళు పైథాన్ ఎక్స్పర్ట్స్, డేటా ఎక్స్ట్రాక్షన్, డేటా మోడలింగ్, డేటా ప్రజెంటేషను, డేటా అనాలిటిక్స్లో వీళ్ళంతా టాప్ మోస్ట్ అనమాట వీళ్ళు. అందుకని మంచి హై ఎండ్ కెరియర్. కిడ్ కనుక సెల్ఫ్గా రీడ్ చేసుకొని డైలీ ఒక 6 to 8 hours చదువుకుంటాడు ఓన్గా, పేరెంట్స్ కంట్రోల్ సంబంధం లేకుండా ఓన్గా రీడ్ చేసుకొని ఓన్గా డౌట్ క్లారిఫై చేసుకునే వాళ్ళు అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ ప్రొఫెషన్ చాలా బాగుంటుంది. వండర్ఫుల్ సార్. అండ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 22లోనే CFA కంప్లీట్ చేసుకోవచ్చు అండ్ కెరీర్లో ఇక్కడ లోకల్గానే సెటిల్ అవుతుంది. బాగుంటుంది. ఇనిషియల్ ప్యాకేజ్ ఒక 2 crore 3 crore అంటే డెఫినెట్లీ ఇనిషియల్ అని చెప్పలేము. బేసికల్గా ఏంటంటే ఇయర్లీ ప్యాకేజ్ యావరేజ్ మీద 8 to 9 lakh తో బిన్ అవుద్ది. బట్ వితిన్ 2-3 years కల్లా అరేంజ్ చేస్తారు. ఎందుకంటే ఇవన్నీ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్ ఉన్న సెక్టర్ అనమాట. అందుకని ఐరేజ్ వెళ్తారు. అందులో హెడ్జ్ ఫండ్స్లో ఉన్నప్పుడు చాలా ఎక్కువ శాలరీస్ ఉంటాయి. బట్ గుర్తుపెట్టుకోండి, కట్ త్రూట్ కాంపిటీషన్ భారీగా ఉంటుంది. బీటెక్ లాగా ఆ టైప్ లాగా ఉంటుంది. కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటాయి, పోస్టులు తక్కువను, కాంపిటీషన్ సివియర్గా ఉంటుంది CFA అంటే. బట్ స్టిల్ వెయిట్ ద వర్త్ అన్నట్టు ఒకసారి చేయగలిగితే ఆ వర్త్ నిజంగా మనలో టాలెంట్ ఉంది అనుకున్న వాళ్ళకైతే అంటే ఫినాన్స్ ఏరియాలో సెటిల్ అవ్వాలనుకుంటే కనుక వన్ ఆఫ్ ది బెస్ట్ కెరియర్ అనమాట. యాక్చువల్ స్టాక్ మార్కెట్లో అన్ని షార్ట్ టర్మ్ కోర్సులే ఉంటాయి. మీరు NISMలో మీరు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అవ్వాలన్నా, లేకపోతే ఈక్విటీ డీలర్గా ఉన్నా, డిస్ట్రిబ్యూటర్ కావాలన్నా, అండ్ PMS రన్ చేద్దామన్నా, లేకపోతే ఈక్విటీ అడ్వైజర్ చేయాలన్నా, అవన్నీ ఎగ్జామ్స్, సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ అనమాట. అవన్నీ 1 month కోర్సులే ఉంటాయి. అందుకని వీటిని చూసి ఎవరు జాబులు ఇవ్వరు, జస్ట్ మీరు ఓన్గా పెట్టుకోవాలనుకుంటేనే పనికి వస్తుంది. కానీ CFA అలా కాదు, మీరు డైరెక్ట్గా MNC ఎంట్రీ, అది MNC జాబులకి షార్ట్ కట్ ఎంట్రీ అనమాట. అల్టిమేట్గా ఉంటాయి రియల్ జాబ్. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి మరెన్నో కొత్త విషయాలు మా ముందుకు తీసుకొస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.